ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. ప్రతి అక్కర కొరత చింత నుండి మమ్మను దూరపరిచినారు. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు అవమానాల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయతగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడవగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్యదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షకుడు వయ్యున్న మా దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజువయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణకర్తవైన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలకు యోగ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులకు పాత్రుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను విడువను నిన్ను ఏమాత్రం ఎడబాయనని వాగ్దానమిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు సహాయం చేసేదనని నా కుడి చేతిని పట్టుకున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి బాధలలో కష్టంలో ఇరుకులో ఇబ్బందులలో కూడా మిమ్మల్ని స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు దేవా, మిమ్మల్నే ఆశ్రయించినారు తండ్రి. కాబట్టి ప్రతి పరిస్థితి నుండి మీరు వారిని విడిపించినారు, గొప్ప చేశారు, అత్యధికంగా ఆశీర్వదించారు దేవా. అయ్యా ఆనాడు నీ బిడ్డల పట్ల గొప్ప సహాయాన్ని చేసిన దేవుడవు ఈనాడు నీ బిడ్డలమైన మా పట్ల కూడా గొప్ప సహాయాన్ని చేస్తారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా, హెచ్చించండి ప్రవ్వా. మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. నిత్యము మీ నీతిని, మీ రాజ్యమును వెదికే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి
కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఆ యొక్క పరలోకం కొరకు సిద్ధపడే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును, పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మా చదువులు, మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచారు. కాబట్టి మమ్ములనందరినీ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు మీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ సాధించలేము, వేటిని పొందుకోలేము దేవా. అయ్యా, ఈ దినమంతటి కొరకై ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత పెద్ద చదువు చదివినప్పటికీ జాబులు లేక ఖాళీగా ఉంటూ ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు ప్రవ్వా. అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల అధికారులకు మంచి హృదయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కని జాబు పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, కొరతలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బిడ్డలు ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా, పడిపోయిన వారిగా ఉంటుండగా మీరే వారిని లేవనెత్తండి దేవా. ప్రతి కొరతలన్నింటినీ కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులు, రోగాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మొండి వ్యాధుల నుంచి బిడ్డని రక్షించండి దేవా. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి కన్నీరు కార్సు లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేక దుఃఖిస్తుండగా, స్వస్థత రాక బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరే కాపాడండి దేవా. సజీవులనుగా భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఫారెన్ వెళ్ళాలని, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో వీసా పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. ఆర్థిక పరమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఫారెన్లో స్థిరపడిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్
రక్షణలో తోడుగా ఉండండి దేవా. పని వారికి కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మెటీరియల్ని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. అలాగే గృహ నిర్మాణం కొరకు ఇంకా ఇతర అక్కరల కొరకు లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటూ రకరకాలుగా నష్టపోతున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి నష్టం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు ఘనంగా చక్కటి సంబంధం కుదిరి వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవిస్తూ మీ భయం భక్తి కలిగి నడుచుకునే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు వారి కుటుంబాలలో మనస్పర్ధలు, గొడవలు, కలహాలను బట్టి ఎంతో బాధపడుచుండగా మీరే వారి బాధలను దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో పనిచేసే దురాత్మ శక్తులను మీరే సంపూర్ణంగా దూరపరచండి. శత్రు భయాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు తీసివేయండి దేవా. ప్రతి బిడ్డకు కూడా వారు చదివిన చదువుకి చక్కటి జాబు పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మారుమూలల ప్రాంతాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు బిడ్డలందరూ మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. జాబుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి నమ్మకస్తులుగా పనిచేయటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయండి. కుటుంబంలో నిజమైన సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో, అనగారిన స్థితిలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నీడ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎందరైతే కుటుంబ ప్రార్థనలు లేక ఉంటున్నారో అలాంటి కుటుంబాలతో మీరు మాట్లాడండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు భయం భక్తి కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం
సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలను బట్టి, చెడు స్నేహాలను బట్టి పాపంలో కూరుకుపోతున్నారు దేవా. హృదయపూర్వకంగా పాపం చేసేవారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి, చెడు నుంచి, వ్యసనాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సంతానం లేని లోటును తీర్చండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టలేదని అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు అయ్యా. నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు. దయచేసి ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత వారిని కోల్పోయిన వారిని మీరు ఆదరించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని తొలగించండి, భయాల నుండి దూరపరచండి. బిడ్డల్ని మీరు పోషించండి. ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆయా రకాల జాబుల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంకా ఇతర ఎగ్జామ్ల కొరకు, జాబుల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ఫీల్డ్లో ఉండి పని చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో తోడుగా ఉండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరి ప్రవ్వా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా, శుభకార్యములు, మంచి పనులు, సంతోషకరమైన దినములు వారి జీవితంలో లేవని బిడ్డలు ఎంతో మంది బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. శుభకార్యములు జరుగుటకు సహాయం చేయండి. మంచి దినములు వారి కుటుంబంలో చూసేలాగున మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. అయ్యా, ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గుండె చెదరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడుచున్న వారికి మీరే న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయండి దేవా. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను మీరు కాపాడండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి ప్రవ్వా. బిడల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. తల్లి లేని వారికి తల్లిగా ఉండి ప్రేమించండి. అయ్యా, బిడ్డల్ని భద్రపరచండి దేవా. విధవరాళ్ల పక్షమును న్యాయం చెయ్యండి దేవా. విధవరాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ యందు భయభక్తులు గలవారి కోరికను మీరు తీర్చండి దేవా. మీ యందు భయభక్తులు గలవారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వారు చేస్తున్న కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడవు తండ్రి.
ఈ సమయాన భక్తిహీనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అందు భక్తి గల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భయం లేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. ఈ సమయాన కేవలం మీకే మొరుపెడుతున్నాము దేవా. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బాధ కలిగించే పరిస్థితుల నుండి మీరే మమ్మను కాపాడండి దేవా. కృంగుదల నిట్టూర్పుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు వారి బాధలను మీతో చెప్పుకుంటుండగా, వారి సమస్యలను మీతో పంచుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ప్రతి బాధ నుండి, సమస్య నుండి సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాల్లో అకాల మరణాలను మీరు తొలగించండి దేవా. మా జీవితాలలో పాపాన్ని, శాపాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు, చెడు కార్యాలు, చెడు ఆలోచనలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరికీ చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డలకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను విడవక మా ఎడల చూపుతున్న మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మంచి కాపరిగా మా ఎడల మీరుంటూ మా జీవితంలో లేమిని, దరిద్రతను తీసివేసి మమ్మను నిత్యము కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ప్రార్థనలను ఆలకించే దేవుడు మీరే ప్రవ్వా. ఈ రీతిగా మా ప్రార్థనలకు జవాబిచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు దేవా. మీలాగా మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి, సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మంది బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, స్నేహితుల్ని బట్టి, సంఘస్థుల్ని బట్టి ఎంతో నిందించబడుతున్నారు దేవా. అవమానాల పాలవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు బయటకు వెళ్ళాలంటే ఎంతో బాధపడుచున్నారు. భద్రత లేని వారిగా ఉంటున్నారు. ఏ సమయాన్ని ఏమి జరుగుద్దో అని భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తామో లేదో అని ఆందోళనలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా మీరే రక్షించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీరే వారికి సంరక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు దేవా. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు దేవా. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు తండ్రి. కష్టాల పాలవుతున్నారు, నష్టాలను అనుభవిస్తున్నారు, అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు, ద్వేషింపబడుచున్నారు దేవా. వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు. చెప్పుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారు దేవా. పంచుకోలేని సమస్యలతోటి బాధించబడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సమస్యల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి. అవివాహితులుగా ఉండకుండా సహాయం చెయ్యండి. సంతులేని వారిగా ఉండకుండా సహాయం చెయ్యండి. అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, రోగులుగా ఉండకుండా
బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది మా కుటుంబం చెడిపోయింది, మా కుటుంబంలో అపవిత్రాత్మ ఉంది, మాలో ఒకరికి ఐక్యత లేదు, ప్రేమ లేదు, తరచూ అనారోగ్యము, సంతోషం లేదు, రకరకాల బాధలను అనుభవిస్తున్నాము అని బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను దర్శించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అపవిత్రాత్మను వారి కుటుంబంలో నుండి సంపూర్ణంగా దూరపరచండి. కుటుంబంలో మీరుండండి దేవా. శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక బాధపడుచున్నారు దేవా. రకరకాల అక్కరలు కొరతల మధ్య ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె కట్టుకోలేక బాధపడుతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, సరైన ఆహారం లేక ఎంతో ఆకలితో అలమటిస్తున్నారు దేవా. ఇలా రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి పనులలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని, బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, సంపాదనంతా వృధా అవుతుందని, కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక ఎంతో బాధపడుతున్నామని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా ఆశీర్వదించండి. ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి దేవా. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా, మానసికంగా కృంగిపోయేవారిగా, డిప్రెషన్కి గురయ్యేవారిగా ఉంటున్నారు దేవా. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు దిక్కెవరు అని కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్నారు. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డలలో ఉండే భయాలనన్నిటినీ మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా సాయంకాలం మీ పాదాల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.